ఇది గీ పిల్లెవరు? ఇంకెవరు అంజలి, పిన్ని. ఓ రవక్క. ఎంత ముద్దుగుంది, చాలా మంచిగా ఆడుతుంది. రవక్క, రవక్క, జర జల్దీ రా. సావిత్రమ్మ సీమంతం వస్తుంది. జల్దీ రా, జల్దీ రా. ఏయ్ రా. ఏంటే నీ గోలా? నా గోలేముందక్క, నీ గోల చూడు. ఇంతప్పుడే ఇరగదీసినావు. ఇంతప్పటి నుంచి నీకు ఆడడం తెలుసా? నాకు ఆడడం తెలుసు, ఎవరినెలా ఆడుకోవాలో కూడా తెలుసు. సావిత్రమ్మ పక్కన చాలా మంచిగున్నావక్క. సావిత్రమ్మ ఉంటే నా లెక్కన నువ్వు చాలా మంచి పెరిగేదానివి. పెద్దమ్మ పెద్దమ్మ అంటూ కాంతమ్మ దగ్గర పెరిగినావు కదా, అంతా ఆ బుద్ధులే వచ్చినాయి. ఏయ్ నోటికొచ్చినట్టు వాగకు. నేనేం చేసినానక్క? పాము లెక్కన బుసుబుసు అని బుసగొడతావేంది? అంతేలే, నిజాలు మాట్లాడితే చేదుగానే ఉంటుంది. అంజలి, అనవసరంగా ఎందుకు డిస్కషన్? అత్తయ్య సీమంతం చూస్తావా, ఆపేమంటావా? వద్దొద్దు, ఉన్ని ఉన్ని చూస్తున్నాను కదా. రవక్క, నువ్వు కూడా కూర్చో. ఏ సొగడా, చాలా మంచిగున్నావు. నీ హనీయే నీ మిత్రవిందయ్యి. తొందరలో కనిపిస్తే నీ షాదీ అయిపోతుంది. నీ సినిమా కూడా మంచిగా ఆడుతుంది. సినిమా సంగతి కాదు, ముందు హనీ గురించి మాట్లాడు. ఏయ్ శివంగి, సావిత్రి పెద్దమ్మ కూతుర్ని, అదే హనీని నీ పెళ్లి రోజు తీసుకొస్తానని ఈవిడ గారు నీకు మాటిచ్చారు, మర్చిపోయావా? అవునవును, ఇచ్చింది. నీ పెళ్లి జరగగానే నిన్నిక్కడి నుంచి పంపించేస్తాను అని నాకు మాటిచ్చింది. అవును, ఎవరికి ఏ మాట ఇవ్వాలన్నా అన్నిటికీ నీ పెళ్లి రోజునే పెద్ద లింకు పెడుతుంది. నీ మెళ్ళో 3 ముళ్లతో ఇక్కడ చాలా చిక్కుముళ్ళకి సమాధానం దొరుకుతుంది. ఏ ముడిని ఎలా విప్పుతుందో ఈ మేధావికి మాత్రమే తెలుసు. ఆ దుర్ముహూర్తం ఏదో, అదే ఆ సుముహూర్తం ఏదో తొందరగా పెట్టేయండి, అందరూ ప్రశాంతంగా ఉండొచ్చు. ఇలా అన్నాను కదా అని పెళ్లి గాని వాయిదా వేస్తావా ఏంటి? అరే, వాయిదా వేయడం కాదక్క, గా విషయంలో నేను బేఫికర్గున్నా. నీ పెళ్లి గురించే నాకు పరేషాన్గా ఉంది. నా పెళ్లి గురించి నీకెందుకే? నా పెళ్లి గురించి, నర్మదమ్మ పెళ్లి గురించి, గీ సోగాడి పెళ్లి గురించి చూస్తుంటే నీ సంగతి ఏం కావాలి? మా పెళ్లిళ్ళు అయిపోతాయి, నీకేమో వయసు మీద పడుతుంది. అప్పుడు నేను చేసుకోనికి ఎవ్వడూ రాడు. జర సోచాయించుకో. ఏయ్ నిన్ను! ఈ ఆనందం పెళ్లి వరకే కదే, కానీ ఎంత నవ్వుతే అంత ఏడుస్తావు. మీ ఇద్దరూ తప్పకుండా కలవాలి.
అప్పుడే పుట్టిన నెలవంకం చూస్తే చాలా మంచిదంట అంజలి చెప్పింది. ఇప్పుడు హనీని చూడాలి. హే సోగడా, ఏందలా కళ్ళు మూసుకున్నావు? ఓ, నెలవంకం చూసినావా? అరే, నేను కూడా చూసినా. ఎదురుగా నువ్వున్నావు. మరి నువ్వెవరిని చూడాలి? నాకు చాలా ఇష్టమైన హనీని చూడాలి అంజలి. ఇలా కళ్ళు మూసుకుని వెళ్తే ఏదో ఒకటి తగులుతుంది, కళ్ళు తెరిచేస్తావు. నేను తీసుకెళ్తాను పద. నీ మనసులో ఏం కోరుకున్నావు? ముందు నేను హనీని చూడాలి. నువ్వేం కోరుకున్నావో నాకు తెలుసులే. నీ మిత్రవింద కనిపించాలనే కదా. అవును, నువ్వు కోరుకున్నట్టే జరుగుతుందిలే. పద. బావా బావా, మెట్లు బావా. ఉండు, దా మెల్లగా. మెల్లగా. హే సోగడా, ఫోన్ వస్తుంది. నువ్వే మాట్లాడు అంజలి. అరే, ఈ ఫోన్లో అంతే ఇంగ్లీష్లోనే ఉంది. ఎలా మాట్లాడాలి? ఏది నొక్కాలి? నువ్వే మాట్లాడు. హనీని చూడాలనుకుని నిన్ను చూశానేంటి? చాయింది. నేను నెలవంకం చూసాక నిన్ను చూడలే. నువ్వు అట్లే నన్ను చూసినావు. నేనంటే నీకు ఇష్టం లేదా ఏంది? ఇష్టమే, కానీ నువ్వు వేరు హనీ వేరు కదా. నన్ను చూసినా హనీని చూసినా ఒకటే అనుకో. అప్పుడు నీ కోరిక నెరవేరుతుంది. ముందా ఫోన్ ఎవరో చూడు. హలో హలో అర్జున్, ఒక్కసారి వీడియో కాల్ యాక్టివేట్ చేస్తావా? నేను అంజలిని చూడాలి. జస్ట్ మినిట్ అజయ్. అరే, ఏందలా ఆపేసినావు? అజయ్ నిన్ను చూడాలట. నన్ను చూడాలా? గదెట్లా? ఈ ఫోన్లో. ఈడున్న మనం గాడున్న బుల్లోడికి కనిపిస్తామా? కనిపిస్తాం. అదే మరి 3G మ్యాజిక్ అంటే. హాయ్ అజయ్. హాయ్ అర్జున్. అరే, ఇదేంది? బుల్లోడు కూడా కళ్ళు మూసుకొనుండు. నెలవంకం చూసినవా ఏంది? అవునంజలి. అరే, ఈ విషయం బుల్లోడు కూడా తెలుసా? తెలిసే ఉంటుంది. నువ్వు కనిపించాలంటే ఇలా పట్టుకోవాలి. ఇప్పుడు కనిపిస్తావు. అరే, నిజంగా కనిపిస్తున్నా? అవును, నిజంగా కనిపిస్తావు. ఇక్కడ అజయ్ కనిపిస్తున్నాడు కదా, ఇలాగే అక్కడ నువ్వు కనిపిస్తావు. గీ ఫోన్లు మాట్లాడుకోనికే అనుకున్నాను. గిట్లా చూడొచ్చు అనుకోలేదు. మస్తుగుంది. ఏది ఇటిపు. బుల్లడా, ఇప్పుడు నేను నీకు కనిపిస్తున్నానా? అక్కడ అజయ్ కళ్ళు మూసుకొని ఉంటే ఎలా కనిపిస్తావు అంజలి? నువ్వు కనిపిస్తూనే ఉంటావు. ముందు అజయ్ని కళ్ళు తెరవమని చెప్పు. ఓ, సరే సరే. బుల్లడా, నేను ఈడున్నాను, కళ్ళు తెరు.
కనిపిస్తున్నానా? కనిపిస్తున్నావు అంజలి. ఐఎమ్ సో హ్యాపీ. నువ్వేం కోరుకున్నావు నాకు తెలియదు గాని ఈ శివంగి మొహం చూసినావు కదా, అంత మంచి జరుగుతుంది పో. థ్యాంక్స్ అంజలి. అది సరే గాని బుల్లుడా, వదిన ఏం చేస్తుంది? అన్నీ ఏడుండు. అందరూ అన్నం తిన్నారా? నా చిన్న శివంగి ఏది? నిద్రపోయిందా ఏంది? లేదంజలి, నీతో మాట్లాడాలని నా పక్కనే కూర్చుని వెయిట్ చేస్తుంది. ఏది కనిపించమను. హే చిన్న శివంగి, నిద్ర రావట్లే? రావట్లేదు అత్త. నువ్వేం చేస్తున్నావు? నేనేం చేస్తలే శివంగి, వెళ్ళి బజ్జో. నాకు నిద్ర రావట్లేదు అత్త. నువ్వు నా లెక్కనే ఉన్నావు. అయితే ఓ పని చేస్తా, అర్జున్ మామని పంపిస్తా, మంచి కథ చెప్తాడు, నిద్రపో. నా కథలన్నీ నిద్రపోవడానికి అన్నట్టు ఫిక్స్ అయిపోయేంటి? ఇదేం బాలేదు అంజలి. నిజం చెప్తే మొహం మార్చుకుంటావేంది? మరేం పర్వాలేదు అత్త. మామ మ్యూజిక్ ఆన్ చేస్తాడు, వింటూ పడుకుంటాను. ఉంటాను. గుడ్ నైట్ అత్త. అదే అదే, గుడ్ నైట్. గుడ్ నైట్. గుడ్ నైట్ అంజలి. గుడ్ నైట్ అర్జున్. బాయ్. హనీని చూడాలి అనుకున్నాను, మధ్యలో నువ్వు వచ్చావు. నేను అనుకున్న జరగకపోవాలి, అప్పుడు చెప్తాను నీ సంగతి. అరే సోగ్గాడా, నువ్వు చాలా గొప్ప ప్రేమికుడివి. ఎన్ని అడ్డంకులొచ్చినా, ఎన్ని చెడ్డ గ్రహాలు నీ వెంట పడినా నిన్ను ఆపలేవు. నీ మిత్రవిందని నువ్వు కలుస్తావు. నాకు నిద్ర రావట్లేదు. పద పద, కథ చెప్తావు గాని. మళ్ళీ కదా? అవునమ్మా, రా. ఎంతెంత దూరం, ఇంకెంత దూరం, ఎంతెంత దూరం. పంతులు గారు, అన్ని విధాలా మా అంజలికి కలిసొచ్చి ముహూర్తం పెట్టండి. ఈ పెళ్లితో మా అంజలి 100 ఏళ్ల జీవితం పండాలి. అలాంటి బలమైన ముహూర్తమే చూస్తున్నానమ్మా. పంతులు గారు, రేపే ముహూర్తం పెట్టేయండి. మా అంజలి అత్త రేపే మా ఇంటికి వచ్చేయాలి. స్వేచ్ఛ, మంచి ముహూర్తం కుదరాలమ్మా. అలా అర్జెంట్ పెడితే ఎలాగా? అంజలి అత్త మన ఇంటికి రావడమే మంచి ముహూర్తం అమ్మా, కదా మామా? అది నిజమేరా, కానీ అలా తీసుకురాలేం కదా. ముందైంది ముహూర్తం చూడండి. అమ్మా, అంజలి జాతకం రీత్యా 4 నెలల వరకు ముహూర్తాలు లేవమ్మా. నాలుగు నెలలా? అవునమ్మా, 4 నెలల తర్వాత మే 21వ తారీఖున సర్వ ఏకాదశి మంగళవారము అన్నవరం శ్రీ సత్యదేవుని కళ్యాణం నాడు మంచి ముహూర్తం ఉంది. ఖాయం చేయమంటారా? అంత ఆలస్యం కాకూడదు పంతులు గారు. ఈ శుభకార్యం తొందరగా జరగాలి. తొందరగా అంటే మంచి ముహూర్తం దొరకట్లేదమ్మా. అంజలి జాతకం ముందు పెట్టుకొని ముహూర్తం చూస్తే ఎలా కనిపిస్తుంది పంతులు గారు? అంజలి జాతకం అది కాదు. అదేంటి బాబు, పుట్టిన తేదీ, జన్మ నక్షత్రం, రాశి ఇవే కదా? అది వాసుదేవయ్య యశోదల కూతురు అంజలి జాతకం పంతులు గారు. కానీ ఇప్పుడు మీరు పెట్టాల్సిన ముహూర్తం మా మామయ్య చంద్రశేఖరం కూతురు, మా పెద్దింటి రాజశేఖరం మామయ్య ఇంటి బిడ్డ అంజలిదేవి ముహూర్తం పంతులు గారు. మా చంద్రశేఖరం మావయ్య అంజలిని దత్తత తీసుకున్నారు. అంజలి మళ్ళీ పుట్టినట్టే కదా. ఆ రోజును బట్టి మా రాజశేఖరం మావయ్య ఇంటి పేరును బట్టి చూడండి, తొందరలోనే మంచి ముహూర్తం కుదురుతుంది. చూడండి. అవును పంతులు గారు,
మా కుటుంబం మీద ఉన్న గౌరవంతో ఆ వాసుదేవయ్య యశోదలు వాళ్ళ బిడ్డను మా చేతుల్లో పెట్టారు. తండ్రిగా కన్యాదానం చేసే అదృష్టం నాకిచ్చారు. అంజలి నా బిడ్డ, మా ఇంటి బిడ్డ. మా బిడ్డగా ముహూర్తం చూడండి. ఇంటి పేరు పొలం మీద, దత్తత తీసుకున్న దంపతుల పేరు పొలం మీద తొందరలోనే మంచి ముహూర్తం ఉంది. బాబు, ఫిబ్రవరి 14వ తారీఖున దివ్యమైన ముహూర్తం ఉంది. ఖాయం చేయమంటారా? అజయ్, ఫిబ్రవరి 14 అంటే ప్రేమికుల రోజు. ప్రేమికుల రోజున నువ్వు కోరుకున్న నీ అంజలి నీ భార్య కాబోతుంది. యు ఆర్ సో లక్కీ అజయ్. 20 రోజుల్లో మీ పెళ్ళనమాట. పంతులు గారు, ఆ ముహూర్తం ఖాయం చేయండి. అలాగే. థ్యాంక్స్ మామ, చాలా చాలా థ్యాంక్స్. నాకెందుకమ్మా థ్యాంక్స్? నువ్వే కదా మామ పెళ్లి ముహూర్తాన్ని ముందుకు తెచ్చావు, అందుకనే థ్యాంక్స్. పంతులు గారు, అదే ముహూర్తాన్ని ఖాయం చేయండి. శుభం. థ్యాంక్స్ అర్జున్. అదేంటి అజయ్, వరుసగా అందరూ నాకు థ్యాంక్స్ చెప్తున్నారు? థ్యాంక్స్ చెప్పడం కాదు అర్జున్, ఈ రోజు పెళ్లి ముహూర్తం దాకా వచ్చిందంటే దీనంతటికీ కారణం నువ్వు. ఆ రోజు గుడిలో అపార్థాల్ని నువ్వే దూరం చేశావు. నువ్వే అంజలిని మీ మామయ్య కూతుర్ని చేశావు. ఈ రోజు పెళ్లి ముహూర్తాన్ని ముందుకు తీసుకొచ్చావు. ఈ 2 కుటుంబాలు ఒక్కటవుతున్నాయి అంటే దానికి కారణం నువ్వే. అవునమ్మా, కన్యాదానం చేసేది నేనే అయినా పెళ్లి పెద్దవాడే. శ్రీ శుభమస్తు. స్వస్తి స్త్రీ చాంద్రమానేన నందనా నామ సంవత్సర మాఘశుద్ధ పంచమి గురువారము అనగా 14/2/2013 రేవతీ నక్షత్రయుక్త వృషభ లగ్న సుముహూర్తమున మాజీ ముఖ్యమంత్రి అగు స్వర్గీయ శ్రీ శ్రీ పెద్దింటి రాయదుర్గం రాజశేఖర్ గారి తమ్ముడు శ్రీ పెద్దింటి రాయదుర్గం చంద్రశేఖర్ గారి ప్రియపుత్రిక చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి అంజలిని వివాహము చిరంజీవి అజయ్కిచ్చి వివాహం జరిపించుటకు పెద్దల సమక్షమున నిశ్చయించడమైనది.